ట్రివియా తారుమారైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రాత. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అంటారు. వారిద్దరికీ వచ్చిన అవకాశాలు తారుమారయి వారి రాతే మారింది. ఆ ముచ్చటేంటో చూద్దాం. ఎన్టీఆర్ చిత్రసీమలో ప్రవేశించే నాటికి ఏఎన్ఆర్ పేరొందిన జానపద కథానాయకుడు. ఎన్టీఆర్ మన దేశం, షావుకారు వంటి సాంఘికాలతో అడుగుపెట్టారు. విజయ వారి తొలి చిత్రం షావుకారు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి పాతాళ భైరవి జానపదం తెరకెక్కించాలని భావించారు. అప్పటికే జానపద కథానాయకుడిగా ఏఎన్ఆర్కు పేరు ఉండడంతో ఆయన్ను పాతాళ భైరవి హీరోగా ఎంచుకున్నారు. మాంత్రికుని పాత్ర కోసం గోవిందరాజుల సుబ్బారావు అనుకున్నారు. కానీ ఆ చిత్ర దర్శకుడు కేవి రెడ్డికి ఎన్టీఆర్లోనే తన పాతాళ భైరవికి తగ్గ కథానాయకుడు కనిపించడంతో చివరకు రామారావే తోటరాముడుగా నటించారు. ఆ సినిమా అఖండ విజయం సాధించి తెలుగునాట తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రంతో ఎన్టీఆర్ సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించారు. ఇక వినోద సంస్థ అధినేత డిఎల్ నారాయణకు ఎన్టీఆర్ పర్సనాలిటీ ఎంతో ఇష్టం. ఆయన బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసును సినిమాగా తీయాలని భావించి ఎన్టీఆర్నే కథానాయకుడు అనుకున్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్కు విజయ సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయన బయట చిత్రాల్లో నటించడానికి కావలసిన డేట్స్ లేవు. దాంతో దేవదాసు పాత్రకు ఏఎన్ఆర్ను ఎంచుకున్నారు. దేవదాసు చిత్రం ఏఎన్ఆర్ తీరునే మార్చేసింది. ఇలా ఇద్దరు మహానటులకు ఒకరి అవకాశాలు మరొకరికి వచ్చినా తమదైన బాణి పలికిస్తూ తెలుగు చలనచిత్ర సీమ అభివృద్ధికి ఎంతో